నర్సాపూర్ మున్సిపల్లోని 9వ వార్డులో సోమవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మందు పంచుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు నరహరి అడగడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి పైడి శ్రీధర్ గుప్తా బాధితుల వద్దకు వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీధర్ గుప్తా తెలిపారు. పన్నెండు గంటల టైంకి నేను మా కాలనీకి వస్తున్నాను. వస్తుంటే ఆడ కొంతమంది నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకు నిలబడ్డారని అడిగిన సరికి వాళ్ళు మంచిగా గల్ల పట్టుకొని నన్ను ముక్కు మీద కొట్టడము, చేతి మీద చేతికి గాయమైన చేతికి కడుపులా ఇట్లా వీపులో కొట్టడం బాగా. నేను దాని తర్వాత మళ్ళీ మా ఇంటికాడికి గురికొచ్చి మా పక్క వాళ్ళని లేపితే అందరూ వచ్చిన తర్వాత పెద్ద గొడవ అయిందారు. ఇప్పుడు రాత్రి ఆ నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని పోలీస్ స్టేషన్ వెళ్తే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. నేను పోయి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన. తను భయభ్రాంతులు చేసుకుంటూ మరి ఇక్కడ విచ్చలవిడిగా రౌడీజం చేసుకుంటూ మరి ఇక్కడ విలేజ్లో కాంగ్రెస్ ఎవరైతే అనుబంధంగా తిరుగుతారో వాళ్ళని మొత్తం మీ సంగతి చూస్తానని వీళ్ళని చంపుతా అని చెప్పేసి ఇదే విధంగా వీళ్ళ దాడి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కాలనీవాసులంతా బాలరెడ్డి మనుషులు భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి రాత్రి అనుకుంటూ పగలను కూడా తిరుగుకుంటూ వీళ్ళను బాగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. మరి దీని మీద పోలీసు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ బాలరెడ్డి అనే వ్యక్తి మరి ఓట్ల దండుకోవడానికి ఏదో ఇక్కడ మొత్తం బీఆర్ లాగా తయారు చేసిండు. ఇక్కడ అసలు వీరికి వస్తేనే బీఆర్ను చూసినట్టు అనిపిస్తుంది. మరి నర్సాపూర్కు పక్కనే ఉన్న మరి చైతన్యపూర్ కాలనీలో మరి మొత్తము గంజాయి మరియు సారా మరి మద్యము ఏర్లై పారుతుంది ఇక్కడ. మరి దాని మీద మేము పోలీస్ దృష్టి కూడా తీసుకుపోయినాము. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి నరహరి అనే వ్యక్తిని మరి కాంగ్రెస్కు ప్రచారం చేస్తున్నానే ఒక్కసతోటి మరి ఈయన దాడి చేయడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఓట్లు వేయించుకుంటే బతినాడు కాల్మొక్క వేయించుకోవాలి, కానీ మరి దాడి చేయడము మంచి పద్ధతి కాదు. మరి మీరు ఎక్కడో బీఆర్ లెక్క చేస్తే ఈ ఎలక్షన్ అంటే చూసుకుంటూ ఊకుంటూ లేరు. దయచేసి చెప్తున్నాను బాలరెడ్డి గారికి, మరి సాంప్రదాయ పద్ధతితో ఎలక్షన్ కొట్లాడదాం. మరి మీరు మా రౌడీ ఏం చేస్తామంటే మరి ఇక్కడ ఊకుండే మనసులో లేరు ఎవరికి. అదే మనము రౌడీజం చేసి ఓట్లు వేసుకుంటూ ఉంటే మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేయించుకోండి, గెలవండి. గెలుపోవటంలో మామూలే. ఒకసారి గెలిచినంత మాత్రాన మీరు మరి ఏదో ఎమ్మెల్యేగా ఫీల్ కాకండి. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి.